నమస్తే అండి, నేను రజాక్. విషయం ఏంటంటే జనసేన పార్టీ నుంచి చాలామంది బీఫామ్ ఆశించడం అయితే జరుగుతుంది. సో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది రోడ్డు ఎక్కేసి పవన్ కళ్యాణ్ గారిని దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వకుండా ఇంతకాలం ఆయన ప్రాపకం కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులు కూడా గుడ్డలు దించుకుంటా సీట్ రాకపోయేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే జరుగుతుంది. విషయం ఏంటంటే మీ అంతటా మీరు మీ నియోజకవర్గంలో 30,000 సీట్లు ఓట్లు తెచ్చుకోగలుగుతారా? ఒకటి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోకుండా. నెంబర్ 2, మీ నియోజకవర్గంలో మీరు 50 కోట్లు ఖర్చు పెట్టుకోగలుగుతారా? ఏ జనసేన పార్టీ నుంచి సీట్ ఆశిస్తున్నటువంటి సో కాల్డ్ పొలిటీషియన్స్. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? నన్ను 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు నమ్మి నాతో నడవని అన్నాడు. ఒక ఎలక్షన్ 2 ఎలక్షన్స్ చెప్పలేదు కదా. సో రోడ్డు ఎక్కుతున్నటువంటి రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ని క్రిటిసైజ్ చేయడం కాదు, పార్టీని క్రిటిసైజ్ చేయడం కాదు. 24 సీట్లే తీసుకున్నాడు, బాధేస్తుంది, కాదనట్లేదు కదా. నేను కూడా మాట్లాడే కదా, బాధేసింది కదా. 24 సీట్లకి ఏంటి పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా తీసుకుంటే అలాగా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, మీరు అట్లీస్ట్ సంజయ్ అని చెప్పండి, బీఫామ్లు రానుడికి ఫోన్ అని చెప్పండి. నేనే చెప్పింది. విషయం ఏంటంటే, మీ దగ్గర అంత దమ్ముండి, మీ దగ్గర అంత ధైర్యం ఉండి, మీ దగ్గర అంత సత్తా ఉంటే 30,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకోకుండా ఓట్లు తెచ్చుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సీటుకి 50 కోట్లు మీ నియోజకవర్గంలో ఖర్చు పెట్టేలాకైతే బయటకు రండి. ఈ 2 వేసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి. 3వది, బాండ్ పేపర్ మీద ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ ఇచ్చినప్పటికీ, 50 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ, నియోజకవర్గంలో పనిచేసి తిరిగినప్పటికీ, మాకు 30,000 ఓట్లు పవన్ కళ్యాణ్ పేరు లేకుండా వచ్చినప్పటికీ కూడా ఒకవేళ ఓడిపోతే ఈ ఓటమికి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కారణం కాదని చెప్పేసి బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టి అప్పుడు రండి పార్టీలోకి, ఆఫీస్లోకి. ఒక్కడి దగ్గర 5 నుంచి 10 కోట్లు బయటికి తీరు. ఇంటికి వస్తే టీటీఫీలు పెట్టరు, లేదంటే కార్యకర్తలకు పూర్తి స్థాయిలో చూసుకోరు, అట్లీస్ట్ జనసేన జెండా గుడ్డలు ఇవ్వరు, పట్టుకోవడానికి ఫ్లాగ్స్ ఇవ్వరు, జెండాలు ఇవ్వరు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కడికి బీఫామ్ కావాలా, ప్రతి ఒక్కడికి బీఫామ్ కావాలా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? ఒక్కొక్కరి దగ్గర 800 కోట్లు ఉన్నాయి. వదిలిపెడితే ఈరోజు గుద్దుతాకి రెడీగా ఉన్నారు దంచి కొట్టడానికి. కాబట్టి మనం మాత్రం ₹1 బయటికి తీయొద్దు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకునే ఓట్లు రాల్చుకోవాలి. చివరాఖరికి జెండా గుడ్లో కూడా పవన్ కళ్యాణే తన సొంత డబ్బుతో మీకు ఇవ్వాల. ఇంకైన విషయం ఏంటంటే, మీ ప్రచార వాహనాల్లో కూడా పవన్ కళ్యాణే డీజిల్ కొట్టించాలా. ఇంత దిక్కుమాలిన స్థితిలో ఉండడం చాలా తప్పు. కొంతమంది సీట్ ఆశించారు, పరిస్థితులు బాగాలేదు, అక్కడ తప్పదు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు రేపు మాపు ఏదో చేస్తారు. అప్పటి వరకు ఓపిక పట్టకండి. రోడ్డు ఎక్కుతారు ఎందుకు? రోడ్డు ఎక్కొద్దు. 24 తీసుకోవడం తప్పే, దానికి సంబంధించి అడగండి. మనకి 24 తక్కువ వచ్చినాయి కాబట్టి మనం ఎలాంటి వ్యూహరచన చేసుకోవాలి? ఎమ్మెల్సీలు తీసుకుందామా, లేదు పంచాయతీలు తీసుకుందామా, తర్వాత ఎంపీటీసీ తీసుకుందామా, జడ్పీటీసీ తీసుకుందామా, ఎంపీపీలు తీసుకుందామా, కార్పొరేటర్లు తీసుకుందామా, మున్సిపాలిటీలు తీసుకుందామా, ఎమ్మెల్సీలు తీసుకుందామా, నామినేటెడ్ పోస్టులు తీసుకుందామా? ఇవన్నీ ఆడిగిపోతే ఎమ్మెల్యే బీఫామ్ ఒక్కటే కావాలా మీకు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో 50 కోట్లు ఖర్చు పెట్టి అంత మగోడైతే, పవన్ కళ్యాణ్ పేరు వాడుకోకుండా 20-30 ఓట్లు తెచ్చుకునేవాడైతే వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి, నేను ఓడిపోయినా మీకు సంబంధం లేదు, పార్టీ మీద ఎలాంటి నింద అయ్యానని చెప్పి రండి. అప్పుడు చూసుకుందాం. ఎలా ఓట్లు లేకుండా ఉంటారో అప్పుడు చూసుకుందాం. అది సంగతి.